హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ మార్నింగ్ నుంచి వీడియో చేయడానికి టైం కుదరక మీకైతే వీడియో అయితే ఇవ్వలేకపోయాను. సరే, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్ట్రైట్కి సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి ఇంటర్నేషనల్ టీచర్స్ డే అనమాట. అంటే అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. మీకు డౌట్ రావచ్చు, పోయిన సెప్టెంబరే కదా, 5th కదా మామూలుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనము టీచర్స్ డేగా జరుపుకున్నాం. మళ్ళీ టీచర్స్ డే అని మీకు డౌట్ రావచ్చు. అది వచ్చేసి ఆయన బర్త్డేకి జరుపుకుంటాం, ఎందుకంటే మనం నేషనల్ వైడ్గానే జరుపుకుంటాం. అది ఇండియా వైడ్గా, ఇది ఇంటర్నేషనల్ వైడ్, అంటే అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం అనమాట. ఈ టీచర్స్ డే వచ్చేసి అట్నుంచి వచ్చేసి మనకి ఇది వచ్చేసి యునెస్కో 1994లో, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, యునెస్కో, అది లేదా WHO లాంటివి, ఇవి ఏదైతే ఉంటాయో ఇంటర్నేషనల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. యునెస్కో 1994లో ఇదైతే పెట్టిందనమాట. మనకి ఇంటర్నేషనల్ వైడ్ టీచర్స్ డే జరపాలి. ఇంటర్నేషనల్గా టీచర్స్ ఉన్న వాళ్ళకి అండ్ కొంతమంది మెంటర్స్, అంటే లైక్ మనకి స్ఫూర్తిదాయకులు అంటారు కదా, అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి మెంటింగ్ చేస్తుంటారు అన్నమాట. దాన్ని వాళ్ళని మెంటర్స్ అంటారు. వాళ్ళని ఇట్లా అందరి కోసం అంటే టీచర్స్ ఇంటర్నేషనల్ వైడ్ ఉంటారు, ఓన్లీ నేషనల్ వైడ్ ఉంటారు కదా, వీళ్ళందరినీ ఇట్లా అందరి గురించి మనకి తీసుకొచ్చారనమాట ఈ ఇంటర్నేషనల్ టీచర్స్ డే. సో మనకి ఆ సామెత అప్పుడు చెప్పుకోవాలి, ఇప్పుడు చెప్పుకోవాలి. ఫస్ట్ మనకి మదర్ ఫస్ట్, తర్వాత ఫాదర్ ఫస్ట్, తర్వాత మనకి టీచర్ థర్డ్ ఉంటారు అనమాట. తర్వాత లాస్ట్లో దేవుడు ఉంటారు. ఎందుకంటే మనకి మదర్ ఫాదర్ తర్వాత టీచర్, ఎందుకంటే అంత గైడెన్స్ ఇచ్చి మనకి అంత మంచి మార్గంలో నడిపించే వాళ్ళు టీచర్స్ మాత్రం. ఈ రోజుల్లో టీచర్స్ కొంచెం అంత తక్కువ మార్కులు కూడా అంత మంచిదిలే. సో నేను ఏమైనా ఇమిటేట్ చేయట్లేదు, ఏమైనా ఫీల్ అవుతే సారీ. ఈ రోజుల్లో టీచర్లు విద్యాబుద్ధి నేర్పడం కంటే వాళ్ళు మేకప్లో సరిపోతున్నాయి, అందుకని పిల్లల జీవితం సంకనాకైతే అయిపోతుంది. సో ఇక్కడి నుంచి టీచర్ వృత్తికి న్యాయం చేస్తారని చెప్పి మీ వృత్తి మీరు నెరవేర్చని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.